డిఎస్సి స్కామ్. ఒక్క నొక్కు నొక్కితే నీ ప్లాన్ మొత్తం దేశం అంతా ఫార్వర్డ్ అవుతుంది. బుద్ధు శివాజీ. నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అబౌట్ డిఎస్సి. అలాగే సార్. సొల్యూషన్ లేకపోతే అలిగేషన్ చేయడానికి రాలేదు. నాకు అనిపించిన లేదా కొన్ని క్వశ్చన్స్ మాత్రమే ప్రజల ముందు పెట్టడానికి ఇక్కడికి వచ్చాను. ఫస్ట్ క్వశ్చన్, డిఎస్సి మెరిట్ లిస్ట్ 2 సార్లు ఎందుకు ఇచ్చారు? ఫస్ట్ టైం ఇచ్చిన లిస్ట్ లో నవీన్ అనే పేరు ఉంది. సెకండ్ టైం లిస్ట్ లో ఈ నవీన్ అనే అతను ఎందుకు లేడు? లేకపోవడంతో పాటు ఈ నవీన్ అనే అతను హైకోర్టులో కేసు ఎందుకు వేయాల్సి వచ్చింది? అట్ ది సేమ్ టైం గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ వచ్చిన వాళ్ళకి జాబ్లు ఇవ్వకుండా నేషనల్ గేమ్స్ పార్టిసిపేషన్ వాళ్ళకి, బ్రాంజ్ మెడల్ వాళ్ళకి పోస్టులు ఇచ్చారు సార్. ఈస్ట్ గోదావరి నుండి 6 పోస్టులు ఉన్నాయి సార్. 6 పోస్టులు కూడా నేషనల్ గేమ్స్ బ్రాంజ్ మెడల్ పార్టిసిపేషన్ వాళ్ళకి ఇచ్చారు సార్. మరి గోల్డ్ మెడల్ వాడు ఎక్కిపోవాలి సార్. అలానే నేను పర్సనల్గా మాట్లాడినప్పుడు, 2-3 మాట్లాడినప్పుడు వాళ్ళు అడిగింది ఒకటే, మమ్మల్ని కాల్ లెటర్కి ఎందుకు పిలిచారు? షేక్ మస్తాన్ బి అని చెప్పి ఆమెకి కాల్ లెటర్ కూడా వచ్చింది. కాల్ లెటర్ వచ్చిన తర్వాత ఆమెకు ఉద్యోగం నీకు రాలేదమ్మా, నీ వేరే వాళ్ళకి వచ్చింది అని చెప్పి చెప్తున్నారు. ఇది 75 మార్కులు వచ్చినాయి ఆమెకి. ఎన్ని దారుణాలు సార్. ఇలా చాలా చాలా క్వశ్చన్లు ఉన్నాయి. అసలు ఈ డిఎస్సిలో ఎవరైతే మోసింపబడ్డారో లేకపోతే అట్లీస్ట్ మోసపోయామో అని నమ్ముతున్నారో వాళ్ళతో ప్రభుత్వం ఎందుకు మాట్లాడాలనుకోవట్లేదు? ఇవన్నీ పెద్దగా ఉపయోగం లేదనుకుంటా మీ అందరికీ. ఈ క్వశ్చన్ల మధ్యలో నిజంగా స్కామ్ జరిగిందా? జరిగితే ఎందుకు జరిగింది? జరిగితే ఎలా జరిగింది? ఎవరు చేశారు? ఒకవేళ జరగకపోతే ఎలా జరగలేదు అని చెప్పాల్సిన బాధ్యత గవర్నమెంట్లకు ఉందండి.